హలో గాయ్స్, మేము ఈరోజు వినాయకుడి దగ్గర పెట్టుకున్న మొక్కజొన్నల్ని క్రిస్పీ కాన్ చేయబోతున్నాము. మొక్కజొన్నలన్నీ ఇలాగా మొత్తం విడిగా తీసేసాము. లైట్గా ఉప్పు వేసుకోవాలా. పొయ్యి వెలిగించి వాటర్ పెడుతున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నీళ్ళల్లో లైట్గా పసుపు వేసుకోవాలి. వాటర్ పట్టుకోవాలా. శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళని శుభ్రంగా వంపేసుకోవాలి. అలాగే మళ్ళీ కాసిన వాటర్ పట్టుకొని కడిగేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మొక్కజొన్న పొత్తులన్నీ వేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ఈ ఉడికోలోపు కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ జల్లించుకోవాలి. కార్న్ఫ్లవర్ 1 స్పూన్ మైదా వేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి. మిరియాల పొడి 1 స్పూను, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం, కొద్దిగా సాల్ట్, మొత్తం మిక్సింగ్ చేసుకోవాలా. మొక్కజొన్న విత్తనాలు వడేసుకుంటున్నాను. వడగిన్నెలో వేసుకొని చల్లారిందాక ఉంచుకోవాలా. ఈ చల్లార లోపల ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగబెట్టుకోవాలా. ఈ కలిపెట్టిన మిశ్రమంలో మొక్కజొన్న గింజలు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలా. కలుపుకూడదు, ఎక్కువ గట్టి కలుపుకుండా పైన కలుపుకోవాలా. ఎక్కువ కలిపితే మళ్ళీ చెదిరిపోద్ది గింజ. అలాగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలా. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలా. పిండి అనేది బాగా పట్టిద్ది గింజలకి. ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయటం. ఇప్పుడు ఇలాగా జార్లో వేసుకొని చల్లించుకోవాలా. కింద చూడండి పిండి ఎలా పడుతుందో. అలాగా మొత్తం పిండి అంతా కిందకు రాలిపోద్ది. అట్లా జల్లించుకొని పక్కన ఇంకో ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలా. మిగతాయి కూడా అలాగే చేయాలా. నూనె కాగిందా లేదా అని ఒకటి వేసానండి. నూనె కాగింది వేస్తున్నానండి. అవి అలాగా చిటపటా అంటాయి. అలా కలుపుకోవాలండి. చిటపటా అంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూనె దగ్గర వేగనీయండి. తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. వేగాల అన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వాటిలో వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. లైట్గా కారం, కొంచెం టమాటాలు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు. కానీ నేను అవన్నీ ఏమి వేయట్లేదండి. వేయించుకున్న మొక్కజొన్న గింజలు వేసుకున్నాను. ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చేసేవాళ్ళు. అలాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. క్రిస్పీ స్వీట్ కార్న్ అయిపోయిందంటే దీంట్లో కొంచెం నిమ్మకాయ పెట్టుకొని తింటే ఉంటుందండి. మనం బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి ఆటోలు వేసుకొని బళ్ళు వేసుకొని పోయి తినేకన్నా మనం ఇంట్లో 10 నిమిషాల్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా భలే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.